100 కోట్ల షేర్కి చేరువవుతున్న ఖైదీ నెంబర్ 150తో బయ్యర్లంతా హ్యాపీనే. అన్ని ఏరియాల్లోనూ లాభాల్లోకి లేదా బ్రేక్ ఈవెన్ జోన్లోకి వచ్చిన ఖైదీ ఒక్క నైజాంలో మాత్రం అండర్ పెర్ఫామ్ చేస్తుంది. ఈ ఏరియాలో 16 రోజులకి 18,35,00,000 రూపాయల షేర్ని మాత్రమే వసూలు చేసింది. ఈ ఏరియాని ఒక పంపిణీదారునితో కలిసి నిర్మాత గీతా ఆర్ట్స్ స్వయంగా రిలీజ్ చేశారు. 21 కోట్ల రూపాయల ఆఫర్ని కాదని ఇక్కడ స్వయంగా విడుదల చేసుకున్నారు. అంటే వాల్యుయేషన్ ప్రకారం నైజాం నుంచి నిర్మాతకి 21 కోట్లు వచ్చుండాలి. వాటిని కాదనుకొని 50-50% మరో పంపిణీదారునితో స్వయంగా విడుదల చేసుకున్నారు కనుక ఇక లాభ నష్టాల గొడవ ఉండదు. కాకపోతే మినిమం 21 కోట్లు వస్తాయని అంచనా వేసిన ఏరియాల్లో ఇప్పటికీ 18 కోట్ల చిల్లర వచ్చింది. ఈ ఆదివారం తర్వాత పెద్దగా వచ్చేదేమీ ఉండదు కనుక 21 కోట్ల లోపులోనే బిజినెస్ ముగుస్తుంది. అన్ని ఏరియాల్లో అదరగొట్టిన ఖైదీ ఒకప్పటి చిరంజీవి అడ్డా అయిన నైజాంలో ఎందుకని అండర్ పెర్ఫామ్ చేసింది? దీనికి కారణం గౌతమిపుత్ర శాతకర్ణి శతమానం భవతి అని క్లియర్గా తెలుస్తోంది. ఈ 2 చిత్రాలకి కలిపి ఇంతవరకు నైజాంలో 16 కోట్ల వరకు షేర్ వచ్చింది. అంటే ఖైదీ బిజినెస్ చాలా వరకు డివైడ్ అయిపోయింది. ఇవి 2 కూడా మల్టీప్లెక్స్ల్లో బాగా ఆడడంతో ఖైదీ నెంబర్ 150కి థియేటర్ల పరంగా షోస్ పరంగా కూడా అడ్వాంటేజ్ లేకుండా పోయింది. ఫలితంగా ఓవరాల్ బిజినెస్ షేర్ అయిపోయి ఖైదీ ఇక్కడ అండర్ పెర్ఫామ్ చేసింది. ఓవర్సీస్లో కూడా ఖైదీకి సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.